ఈరోజు వచ్చేసి అయితే మేమైతే చేపలను అయితే కాల్చుకుందాం అనుకున్నాం. దానికోసం అని చెప్పి మేము ఫిష్ మార్కెట్కి వెళ్ళి చేపలను అయితే తెచ్చుకున్నాం అన్నట్టు. మీరైతే చూసుకోవచ్చు. ఈ చేపల్ని ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మన బొగ్గులు ఉంటాయి కదా, సేమ్ ఆ బొగ్గుల పైన అయితే మేమైతే ఇట్లా కాల్చుకుంటాం అన్నట్టు, కట్టెలు పెట్టి. దానికోసం వచ్చేసి ఇప్పుడైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మేమైతే తెచ్చుకునే 3 చేపలు తెచ్చుకున్నాం. 3 చేపలలో మీకు చూపించిన అయితే 2 చూపించాం. ఇక లాస్ట్ చేప కడుగుతున్నాం. ఇంకోటి వచ్చేసి మేము చేపల్ని ఆడనే కడిగిస్తాం అన్నట్టు. అందుకే ఇక నీడమే కడుక్కుంటున్నాం. అంతమించింది. చూసిరుగా ఇంతకుముందు అయితే మనం అయితే చేపలు అయితే కడిగినాం కదా. ఇప్పుడైతే ఈ చేపలను అయితే మనం మ్యారినేషన్ కోసం అయితే సిద్ధం చేద్దాం. ఇప్పుడైతే మనం అయితే కాట్లు అయితే పెడదాం చేప. మనం చేపనైతే కోసినాం కాబట్టి ఇప్పుడైతే మనం మ్యారినేషన్ కోసం ఇవి ఉన్నాయి కదా కారపొడి, ఇట్లా ఇవైతే కలుపుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారపొడి, గరం మసాలా, ఇప్పుడైతే నూనె అయితే పోసుకుంటున్నాం. ఇప్పుడైతే వీటిని అయితే మనం మంచిగా కలుపుకుందాం. ఇప్పుడైతే అల్లం అయితే వేసుకుంటున్నాం మనం. మాల మసాలాలు అన్నీ కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం లాస్ట్లో అయితే పెరుగు అయితే వేసుకుందాం. పెరుగు అయితే వేసేనా, పెరుగు అయితే మంచిగా దాన్ని ఏంది కొంచెం టేస్ట్గా ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది అంతే. ఇప్పుడైతే మనం అయితే మొత్తం అయితే మాల మసాలా కలుపుకున్నాం కాబట్టి మనం ఇప్పుడైతే ఒక్కొక్క షాప్ అయితే ఇదైతే పోసుకున్నాం. మొత్తానికి అయితే మనం అయితే 3 చేపలను అయితే మ్యారినేషన్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాం. ఇది ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మనం అనుకున్న ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈలోపు అయితే మనోడైతే మంటనైతే సిద్ధం చేస్తుండు.
ఇప్పుడు మనం చేపలు కాల్చుకోవడానికి మంట సిద్ధం చేయడానికి ఈ రాళ్ళను కట్టేటంటున్నాం. ఇదో ఇదే మన జాలి, ఈ జాలి మీద మనం కాల్చేది. అది అయిపోయింది, మంట సిద్ధం చేసుకోవాలి. గాలి బాగా వస్తుంది. చూసుకోవచ్చు మనకు మంట అయితే అడుచుకుంది. ఇప్పుడు ఈ పెద్ద కట్టెలు వేసి మొత్తం బొగ్గులు చేయాలి. సో గాయస్ మనోడైతే మొత్తం మంటనైతే పెట్టేసిండు. ఇంకోటి వచ్చేసి ఏమైందంటే అభి ఉన్నాడు కదా, అభి అయితే వెళ్ళిపోయిండు అన్నట్టు, వేరే పని ఉందని చెప్పి. ఇక మళ్ళీ మేము ఇద్దరం అయినాం. ఇప్పుడు మళ్ళీ మేము ఇద్దరం ఇదంతా కాల్చుకొని అయితే తినిపోవాలి. ఇక జాలి అయితే దీనిపైన పెట్టుకున్నాం కదా మంట పైన. ఇప్పుడు మనం మ్యారేషన్ చేసి పక్కన పెట్టుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా, ఈ చేపలు మసాలను అయితే మంచిగా అయితే పట్టుకుంది. ఇప్పుడు ఒక్కొక్క చేపను అయితే దీనిపైన వేసుకుందాం మనం. ఓ గాలిపైన అయితే చేపలు అయితే పెట్టుకున్నాం కదా, ఇవైతే గాలి కాకుండా ఉండాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనం మర్రేసుకుందాం. ఘోరంగా సెకత్తు. సో గైస్ మనమైతే ఇప్పుడు చేపల్ని మర్రేయడానికి అయితే మనం అయితే వేరే ఏం తెచ్చుకోలేదు, మేమైతే మర్చిపోయి ఇప్పుడు దానికోసం అని చెప్పి సిల్వర్ పేపర్ ఉంది కదా, దీంతోనైతే ఇప్పుడైతే మనం చేపలు అయితే మరేద్దాం. నాకు తెలిసి కింద మొత్తం కాలిపోయినాయి, ఘోరంగా కాలుతున్నాయి. మేము సిల్వర్ పేపర్తో మరేద్దాం అనుకుంటే అసలు సిల్వర్ పేపర్తో అయితే లేదు, మొత్తం కాలుతుంది. అందుకని చెప్పి మన కట్టెలు ఉంటాయి కదా, కట్టెలతో మరేసినాం. ఇక చూసుకోవచ్చు ఎట్లా కాలింది. ఇక ఇటు పక్క టేస్ట్ అయితే అదిరిపోతుంది, వాసన మంచిగా వస్తుంది కదా కాదు, సూపర్ వస్తుంది. నాకు తెలిసి మంట ఒకటి మండిన తర్వాత మనం నిప్పుల మీద కాలవాలి, ఎందుకంటే మొత్తం చూసుకోవచ్చు మొత్తం మాడిపోయినాయి ఇడికాడికి. ఈ మంట అయిపోయిన తర్వాత మేమైతే నిప్పుల పైన పెడతాం ఇక ఒక అర్ధగంట. మేమైతే చేపనైతే కాల్చుకొని తింటామని చెప్పి అనుకున్నాం కదా, మేమైతే ఈ జాలిపైన అయితే పెట్టినాం, మంచిగా కాల్చినాం. కాల్చిన తర్వాత మాకు సమస్య అయితే వచ్చింది. అది ఏంటంటే ఈ చేప ఉంది కదా, డైరెక్ట్ ఆ జాలికి అతుకపోయింది అన్నట్టు. ఇట్లా అంటే మొత్తం ఊసిపోతుంది. ఇక మీరు పక్కా చూసుకోవచ్చు. ఇవైతే మంచిగానే కాలినాయి రెండు. ఈ మంట పైన ఒక 15-20 నిమిషాలు ఉంచుకొని మేమైతే డైరెక్ట్ తింటాం. ఇక దీన్ని అటు ఇటు మరేసుడు ఏముండదు. చేపలు అయితే మర్రేసినాం కదా, మర్రైతేనైతే అవి ఏమవుతుందంటే విడిపోతుంది అన్నట్టు. ఇట్లా చేప ఉంటుంది ఇట్లా వట్టి ఇట్లా మరైతే విడిపోతుంది. దానివల్ల మేము ఏం చేసినామంటే సిల్వర్ పేపర్ ఇట్లా వేసి చేపనైతే దానిపైన పెట్టినాం అన్నట్టు. మీరైతే చూసుకోవచ్చు మన చేప ఎంత మంచిగా కాలిందో. ఇప్పుడైతే మనమైతే దీన్ని అయితే టేస్ట్ అయితే చేద్దాం.
సా ఇప్పుడైతే మనం అయితే టేస్ట్ అయితే చేద్దాం. బా నిజంగా అదిరిపోయింది, సూపర్ ఉంది, టేస్ట్ అయితే మంచిగా ఉంది. కానీ నేను అనుకున్నట్టయితే ఇది కాలేదు. ముక్కనైతే నిజం చెప్తున్నా అదిరిపోయింది, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంతకుముందు మనం పాత వీడియోలలో మనం ఫిష్ రోస్టింగ్ అని చెప్పి అయితే చేసినాం కదా, సేమ్ దానికన్నా మించిపోయింది టేస్ట్ అయితే, హైలైట్ ఉంది. మేము ఆ జాలి పైన సిల్వర్ పేపర్ ఎందుకు పెట్టినామంటే జాలికి మొత్తం ఈ చేపను అయితే అతుక్కోబోతుంది అన్నట్టు, ఇట్లా తీస్తే విడిపోతుంది. దానివల్ల మేము ఏం చేసినామంటే సిల్వర్ పేపర్ పెట్టి మళ్ళీ కొంచెం దానిపైన అయితే కాల్చినాం. నిజంగా మీరు కూడా ఒకవేళ ట్రై చేయరు. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ఇంకా వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఉంటున్నాం. టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.